హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనము 6th క్లాస్లో లాస్ట్ లెసన్ 15th లెసన్, అది కూడా మనకు ఫిజికల్ సైన్స్ పార్ట్లో. మనం ఆల్రెడీ బయాలజికల్ సైన్స్ పార్ట్ చెప్పేసాం. మనకు సంబంధించినటువంటి 7th వరకు, అలాగే 8th కూడా చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా వినండి. మనము ఎస్జిటికి మిత్రులకు, అంటే ఎస్జిటి మిత్రులకు పూర్తిగా 8th క్లాస్ వరకు అయితే చెప్తున్నాం. మిగతా 9th అలాగే 10th టాపిక్స్ అనేవి మీరు చదువుకోవాలి. మన దగ్గర వచ్చేసి సిడిపి, అలాగే తెలుగు, అలాగే సైన్స్, అలాగే సోషల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు మనకు వాట్సాప్ ఛానల్లో మేము రోజు జీకే అండ్ సిఏ, రోజు న్యూస్ పేపర్ ఈనాడు, సాక్షితో ముఖ్యంగా వచ్చేటువంటి బాగా మనకు డిఎస్సి విద్యకు, అంటే మన ఉద్యోగానికి, మన విద్యకు సంబంధించినటువంటి ఏ ఆర్టికల్ కానివ్వండి, అది మీ ముందుకు తేవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎంతగానో పొద్దుటి నుండి మేము పొద్దుగాల 6 గంటలు లేచి దాన్నంతా కూడా చదివి మీకు పంపిస్తున్నాం. కాబట్టి మేము ఒక జస్ట్ మీకు చెప్పేది ఏంటిదంటే, ఒక లైక్ చేయండి, అలాగే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్. మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు దాన్ని టిక్ అని క్లిక్ చేసినట్లయితే మీకు సమాచారం మీ ముందుకు ఉంటుంది. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మా కోసం వీడియోకి అయితే లైక్ చేయగలరు. అలాగే మనము డైరెక్ట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. 15th లెసన్ వచ్చేసి మనకు లైట్, షాడోస్ అండ్ ఇమేజెస్. ఓకే, 15 లెసన్ ఏంటిది? మనకు లైట్, షాడోస్ అండ్ ఇమేజెస్. ఇక్కడ మనము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. మీకు నచ్చినా నచ్చకున్నా మాకు ఖచ్చితంగా తెలియజేయాలి. మేము ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి చెప్తున్నాం. దాదాపుగా మనకు చాలామందికి అయితే యూజ్ అయిందని అంటున్నారు. మేము ఎవరిని కూడా అడుగుతలేం, వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళే మెసేజ్ చేసి చెప్తున్నారు. కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్లయితే లైక్ కొట్టండి, అదే మీరు మాకు ఇచ్చేటువంటి సూచన. ఓకే, మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. కాంతి, నీడలు, ప్రతిబింబాలు. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. వి నీడ్ లైట్ టు సీ ఆబ్జెక్ట్స్. మనకు వస్తువులను చూడడానికి మనం ఏం కావాలి? లైట్ అనేది కావాలి, అవునా కాదా? లైట్ అనేది కావాలి, నెంబర్ 1 పాయింట్. ఓకే, ఇట్ టేక్స్ 8 minutes 17 seconds ఫర్ లైట్ టు ట్రావెల్ ఫ్రమ్ ద సన్ సర్ఫేస్ టు ద ఎర్త్. సన్ సర్ఫేస్ నుండట ఎర్త్కి, సూర్యుడు నుండి భూమికి లైట్ రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుందట? 8.17 నిమిషాలు, అంటే 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుంది. జాగ్రత్త. ఓకే, నెక్స్ట్, ద సబ్స్టాన్స్ డోంట్ అలౌ లైట్ టు పాస్ త్రూ దెమ్. దీస్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్ షాడో. వీటిని ఏమంటారు? అబ్క్యూ సబ్స్టాన్సెస్ అంటారు. ఏదైతే సబ్స్టాన్స్ ఉంటుందో అది లైట్ని తన వెంబట, అంటే తన నుండి పోనివ్వదు. దాన్ని ఏమంటారట? అబ్క్యూ సబ్స్టాన్స్ అంటారట. అవి ఏం చేస్తాయి? షాడోని ఫామ్ చేస్తాయా? చెయ్యవా? లేకపోతే చెయ్యవా? షాడోని చేస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటిదట? పేపర్, ప్లాంక్, వుడ్, ఐరన్. ఓకే, నేను మళ్ళీ ఒకటేసారి మీకు టేబుల్ వేసి చేస్తా. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. ద సబ్స్టాన్స్ లైక్ గ్లాస్ అండ్ ఎయిర్ అలో లైట్ టు పాస్ త్రూ దెమ్ అండ్ డోంట్ గెట్ దేర్ షాడోస్. ఇక్కడ ఏం చేస్తుంది? అలో చెయ్యదు, కానీ షాడో చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? అలో చేస్తుంది, కానీ షాడో చెయ్యది. చూడండి, జాగ్రత్త. టేబుల్ అంటే ఏంది? ఇదే, ఇంకేదో ఉండదు. ఓకే, దీన్ని ఏమంటాం మనము? ట్రాన్స్పరెంట్ అంటాం. ద సబ్స్టాన్స్ లైక్ గ్లాస్ అండ్ ఎయిర్ అలో లైట్ టు పాస్ త్రూ దెమ్. గ్లాస్ అలాగే ఎయిర్, గాలి అలాగే గ్లాస్. ఇప్పుడు మనము స్వీట్ హౌసెస్లలో చూస్తాం, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి. లోపల ఉన్నటువంటి సీట్ మనకు బయట కనబడుతుంది.
భయ్యా ఓ కాజు దో 10 రూపాయకు అని మనం అంటాం. కాజు 10 రూపాయకి నహీ ఆతా ఓ 20 రూపాయ అని అంటాడు. అప్పుడు మనం పోయి తీసుకుంటాం. ఓకే. సో ఇట్లా మీకు కొంచెం ఫన్నీగా ఉండాలని అటు ఇటు చెప్తున్నా అంతే. దీంతో లాస్ట్ లెసన్ మనం నెక్స్ట్ దేంట్లో వెళ్ళిపోతాం, 7th క్లాస్ ఫిజికల్ సైన్స్లో వెళ్ళిపోతాం. ఓకే. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిది, షాడో అనేది ఉండదు. అప్క్యూ అంటే ఏంటిది, షాడో ఉంటుంది కానీ అది లైట్ పాస్ చేయదు, ఇది పాస్ చేస్తుంది. దానికి దీనికి రివర్స్ అన్నట్టు. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, ట్రాన్స్లూసెంట్. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటిదో చూద్దాం. ద సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ పాలిథీన్ కవర్, పాలిథీన్ కవర్ లాగా అట, ఇంకా ఆయిలీ పేపర్ అట. ఈ పాలిథీన్ పేపర్ను కవర్ను ఆయిలీ పేపర్ ఏం చేస్తాయట, పార్షల్లీ అలౌస్ ద లైట్ టు పాస్ త్రూ దెమ్. అంటే ఇట్లా పార్షల్ అంటే ఏంటిది, పంపనట్టు అంతే, ఇంకేం లేదు. సగం సగం పనులు చేస్తాం కదా మనం, సేమ్ అట్లాగా. ఓకే, దీన్ని ఏమంటాం, షాడోస్ క్లియర్ అవుతాయా మరి, ఇక్కడ క్లియర్గా ఫామ్ కావు, అలా అని మొత్తంగా ఫామ్ కాకుండా కూడా ఉండవు, ఏదో సగం సగం. నేను అన్నా కదా సగం సగం అని. ఒక్కసారి మనము ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో వెళ్ళిపోదాం, నెక్స్ట్ మళ్ళీ దాంట్లో వెళ్ళిపోదాం. ఇదేంటిది మనకు ఆబ్క్యూ సబ్స్టాన్సెస్కి సంబంధించింది. ఓకే, దీంట్లో షాడో ఫామ్ అవుతుందా, ఎస్. మరి లైట్ అలౌ చేస్తుందా, నో. మరి దీంట్లో షాడో ఫామ్ అవుతుందా, నో. మరి లైట్ అలౌ చేస్తుందా చెప్పండి, లైట్ అలౌ చేస్తుంది. దీంట్లో షాడో ఫామ్ అవుతుందా, ఎట్లా అనుకోవాలి మనం, అవుతుంది కాదు. మళ్ళీ దీంట్లో లైట్ అలౌ చేస్తుందా, అవుతుంది కాదు. మీకు అర్థమైపోయింది కావచ్చు నాకు తెలిసేది. ఇది ఆబ్క్యూ సబ్స్టాన్సెస్. ఇదేంటిది, ట్రాన్స్పరెంట్. ఇదేంటిది, ట్రాన్స్లూసెంట్. ఓకే, ఇట్లా మీరు రాసుకోండి. నెక్స్ట్ మనం వెళ్ళిపోయినట్లయితే రెడ్ అట, గ్రీన్ అట, బ్లూ అట, ఇవి మూడు ఏమంటారట, ప్రైమరీ కలర్స్ అని అంటారట. ఇది టెట్ అలాగే డిఎస్సిలో కూడా వచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రైమరీ కలర్ అని ఇచ్చిండు. మీకు కోడ్ చెప్పాలా దీంట్లో, దీనికి సంబంధించినటువంటి చిన్న షార్ట్ కూడా పెడతా. బ్లూ, గ్రీన్, రెడ్. ఫస్ట్ మనం స్టూడెంట్ బ్లూ పెన్ వాడతాం, నెక్స్ట్ టీచర్ అవుతాం, రెడ్ పెన్ వాడతాం, నెక్స్ట్ హెచ్ఎం అవుతాం, గ్రీన్ పెన్ వాడతాం. ఓకే, అట్లా అనుకోండి. తర్వాత మిక్స్ వేరియస్ వేస్ అదర్ కలర్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ వైట్. ఇప్పుడు ఈ రెడ్, బ్లూ, గ్రీన్ని చూసుకొని అన్ని కలర్స్ అనేవి మిక్స్ చేసి వాటిని సృష్టిస్తారు, ఇంక్లూడింగ్ వైట్ కూడా. మనం ఏమనుకుంటాం, వైట్ ఈజ్ ఏ నార్మల్ కలర్, అంటే వైట్ అనేది ఫస్ట్ పుట్టింది, దాంట్లో నుండే అన్ని కలుపుకొని వేస్తారు అనుకుంటారు. కానీ వైట్ అనేది తర్వాత అట. ఫస్ట్ ఏంటి అట, మూడు ప్రైమరీ కలర్స్ అని ఏమిటి అంటారు, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, నా వాయిస్ ఎట్లా వస్తుంది అని అనుకోరు, పొద్దున చేస్తే ఇట్లనే వస్తుంది. కాబట్టి మీకోసం ఇంత కష్టపడి లేచి చేస్తానమంటే కొంచెం మా కష్టాన్ని గుర్తించండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెయిన్బో అనేది ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుందట, నీటి బిందువు అంటే ఏంటిది, డ్రాప్ ఆఫ్ వాటర్ లేకపోతే వాటర్ డ్రాప్, దాంట్లో నుండి సన్లైట్ పోవాలి, అయితే రెయిన్బో వస్తుంది అంతే. వెన్ సన్లైట్ ఈస్ ఇంటర్సెప్టెడ్ by a drop of water into the atmosphere, it gives rainbow. విబ్జిఆర్ అనేటువంటి ఎన్ని కలర్స్ ఇవి, 7 కలర్స్. 7 ద లా ఫర్ రీజన్ అని అంటాం కదా. ఓకే, తర్వాత వెన్ టార్చ్ ఆర్ లైట్ బల్బ్ ఆన్, అంటే మనం ఎప్పుడైతే మనం ఇప్పుడు స్విచ్ చేస్తాం కదా, ఆన్లో వేసినప్పుడు మన లైట్ ఉన్నది, ఎగ్జాంపుల్ మన లైట్ బుగ్గా ఉన్నది అంటే ఏంటిది, మనకు లైట్ వేసినాం, దాంట్లో 100% అనేది ఎలక్ట్రిక్ అనేది యూస్ అవుతుందా అని మనం అనుకుంటాం, కానీ యూస్ కాదు. ఇప్పుడు కరెంట్ అనేది 100% ఉంటుందండి, దాంట్లో మనము యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగించేది 10%, కానీ హీట్ ఆ వేడి ద్వారా వేస్ట్ అయ్యేది 90%. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటి పడితే అప్పుడు లైట్లు అనేది ఆన్ పెట్టుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్, షాడో పప్పెట్రీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ రీక్రియేషనల్ యాక్టివిటీస్.
షాడో పప్పెట్రీ ఏంటిదట మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది. ముందు ఉన్నటువంటి ఆటలలో ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పీడ్ ఆఫ్ లైట్ ఏంటిదట 3,00,000 కిలోమీటర్ పర్ సెకండ్ అట. 3,00,000 ఒక్క సెకండ్కి ఎన్ని లక్షలు? 3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే లైట్ కంటే ట్రావెల్ చేసేటువంటి ఇంకోటి ఏదైనా ఉందా అంటే లేదు. నథింగ్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ లైట్. గుర్తుపెట్టుకోండి, 3,00,000 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, డూ యూ నోలో మనకు షాడో పప్పెట్రీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ recreational activities. In these, some puppets are used to form shadows on a screen and a story is narrated with the help of these shadows. Observe figure 6. Try to make puppets and do a shadow puppet show in your school. ఓకే, నార్మల్గా మనం ఇట్లా చదువుకున్నట్లయితే అర్థమైపోతుంది, ఏముండదు. మరి షాడోస్కి ఇమేజెస్కి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. ఇట్లా డబ్బా కొట్టుకోర్రి. ఓకే 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 షాడోస్ ఆర్ నాట్ కలర్డ్. షాడోస్కి కలర్ ఉంటుందా? ఉండదు. ఇమేజ్ హ్యాస్ కలర్స్. ఇమేజెస్కి కలర్ ఉంటుంది. షాడో షోస్ ఓన్లీ ద అవుట్లైన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక్కసారి చూద్దాం. ఇది షాడో, ఓన్లీ అవుట్లైనే చూపెడుతుంది కదా. ఇప్పుడు ఇతని ఇమేజ్ ఇదేంటిది? అతను మొత్తం ఆకారం, అతను ఏం కట్టుకున్నాడు, ఏం చుట్టుకున్నాడు అన్నీ కనబడుతుంది. హెయిర్ ఏ కలరు, వైటా బ్లాక్ అన్నీ. ఇమేజ్ షోస్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్. అతను ఎట్లా ఉంటుందో అట్లనే కనబడుతుంది, జస్ట్ లైక్ ఏ ఫోటోగ్రఫీ. ఓకే, ఈ డిఫరెన్సెస్ అనేది తెలుసుకోండి. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. లైట్ ఇట్లా 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 ట్రావెల్ కాదట, ఇట్లా ట్రావెల్ అవుతుందట. అండ్ ఇమేజ్ అండ్ షాడో ఆర్ నాట్ సేమ్. ఇమేజ్ను షాడో అనేది సేమ్ కాదు. ఓకే, షాడో ఈజ్ అన్ ఏరియా వేర్ లైట్ ఈజ్ ఆబ్సెంట్. ఎక్కడైతే లైట్ అనేది ఆబ్సెంట్ అవుతుందో అక్కడ షాడో అనేది ఉన్నట్టు. లైట్ ఉంటే షాడో పడుతుందా? పడదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఓకే, లైట్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు నీ బాడీ అంతా కూడా ఇక్కడ షాడోనే కనబడుతుంది. ఇట్లా షాడోనే కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఈ లైట్ ఇటు రావాల్సింది, నువ్వు ఆపేస్తావు కాబట్టి ఇక్కడ లైట్ లేదు, కాబట్టి నీ షాడో పడుతుంది అంతే. ఓకే, షాడో ఈజ్ కలర్లెస్. ఇది TGDSCలో అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న నేను చివరిలో చూపెడతాను, మీరు చివరి వరకు ఉండండి. ఓకే, షాడో అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటిదంటే కలర్లెస్ ఇచ్చిండు, బ్లాక్ అని ఇచ్చిండు, ఏది పెట్టినా రైటే. ఓకే, కానీ మనం కలర్లెస్కి ఎక్కువ పోతే బెటర్ ఏమో అని నా యొక్క ఆలోచన. తర్వాత scientists study the properties and behaviors of light in a branch of physics is known as optics. ఏదైతే మనము కాంతి గురించి అధ్యయనం చేస్తామో ఆ సైంటిస్ట్, ఆ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఆ స్టడీని ఏమంటారంటే మనము ఆప్టిక్స్ అంటాము, దృశ్య శాస్త్రం. ఓకే, తర్వాత లైట్ టేక్స్ 1.255 seconds టు గెట్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్. ఎర్త్ టు మూన్కి రావాల్సింది ఎంతట? 1.255 seconds. అదే మనకు సన్ నుండి ఎర్త్కి రావాల్సింది ఎంత? మనకు 8.17 minutes. ఓకే, నెక్స్ట్ సన్లైట్ కెన్ రీచ్ ఏ డెప్త్ ఆఫ్ అరౌండ్ 80 meters ఇన్ ద ఓషన్. అంటే దాదాపుగా 262 feet లోపలికి సన్లైట్ అనేది ఇక్కడ సముద్రాలలో, మన ఓషన్స్లలో వెళ్తుందట. అంటే అంత 80 meters ఉన్నటువంటి డెప్త్లో ఉన్నటువంటి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ని కూడా మనము సన్లైట్ తోటి బతికిస్తున్నదని దాని అర్థం. ద నేచర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ మోషన్ ఆఫ్ లైట్ కెన్ ఆల్సో బీ అండర్స్టాండ్ బై పిన్ హోల్ కెమెరా. మనము పిన్ హోల్ కెమెరా అంటే ఏంటిది? ఇది పిన్ హోల్ కెమెరా. మీరు కూడా చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీ అనేది మనకి ఇక్కడ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది. ఇప్పుడు నేను అన్నీ చెప్పినా అనుకో, నువ్వు క్లాస్ చెప్తున్నావా కాంపిటేటివ్కి చెప్తున్నావా అని అంటారు. సో మనకి ఎందుకు, చెప్పిన కాడికి చెప్దాం. వినేటోడు వింటాడు, విననోడు వినడు, ఎవడిష్టం అంది. ఓకే, ద నేచర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ మోషన్ ఆఫ్ లైట్ దేంతో? పిన్ హోల్ కెమెరా తోటి మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మరి పిన్ హోల్ కెమెరాకి సంబంధించిన ఒక పాయింట్ అనేది చూద్దాం. వీ కెన్ అబ్జర్వ్ ఏ బిగ్ ఆబ్జెక్ట్ త్రో ఏ పిన్ హోల్ కెమెరా. ఇక్కడ బిగ్గా ఉంటుంది,
మనము కెమెరాని పట్టుకొని చూసినట్లయితే మనకు చిన్నగా మంచిగా నీట్గా కనబడుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ద వైట్ లైట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, నీటి బిందువు నుండి వస్తుంది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ లైట్ సన్ నుండి వస్తుంది కదా, అది ఏంటిది? మిక్చర్ ఆఫ్ 7 కలర్స్. అదే మనకు రెయిన్బో అనేది ఉంటుంది, విబ్జిఆర్ అని అంటాం కదా. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లేజర్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ లైట్. లేజర్స్ ఆర్ యూజ్డ్ టు డెస్ట్రాయ్ అండ్ కిల్ ట్యూమరస్ అండ్ మెనీ అదర్ పర్పసెస్. కణుతులను తొలగించడానికి ఉపయోగిస్తారు అని మనకి ఇక్కడ తెలుగులో అయితే ఉంది. లేజర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ లైట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. సన్ డైల్స్ యూజ్ షాడోస్ టు టెల్ ద టైం. మనకు పూర్వం ఏం చెప్తుంది సన్ డైల్స్? అక్కడనే మనం ఏంటిది మనకు సంబంధించినటువంటి టైం ఎంత అవుతుంది ఏంటిది అనేది. ఇప్పుడు ఇట్లా ఉంటుంది, అది ఇక్కడ ఒకటి ఉంటుంది నార్మల్గా. ఇక్కడికి అయితేనేమో 11 అయింది, ఈడైతేనేమో 3 అయింది, అట్లా అనుకుంటారు. నీడ ఏడ పడితే ఆ టైం అని అనుకుంటారు. ఓకే. వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇట్ రీబౌండ్స్ బ్యాక్ ఇస్ అంటే ఏంటిది? ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఇక్కడ లైట్ పడ్డది, అది ఇట్లా అయిందనుకోండి, ఇది మనము ఇన్సిడెన్స్ అంటాం. మనకు అంటే ఇంకొస్తాయి, ఇంకా మనం 8th వెళ్తా అంటే కొంచెం లైట్ గురించి ఇంకా డెప్త్గా వెళ్తాం. మనం ఇది 7th క్లాస్ పిల్లవాడికి ఇచ్చినట్టు మనం కూడా చదువుకోవాలి. కాకపోతే దాని కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అయితే మనము కన్వర్ట్ చేసుకోవాలి. ఇది రిఫ్లెక్షన్. ఓకే. నెక్స్ట్ ఇది సబ్స్టాన్స్ విచ్ గివ్స్ లైట్ ఈస్ నోన్ యాజ్ లైట్ సోర్స్. తర్వాత నేను అన్నా కదా, ఇట్లా అయితే మీరు కూడా రాసుకోండి. సన్ టు ఎర్త్ ఎంత? 8.17 minutes. ఎర్త్ టు మూన్ ఎంత? 1.255 seconds. సో మీకైతే ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాం మేము, మిగతా మీరు చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ చదవండి, మన క్లాస్ వినకండి. మన క్లాస్ విన్న తర్వాత అయినా చదవండి, లేకపోతే టెక్స్ట్ బుక్ చదివైనా వినండి. టెక్స్ట్ బుక్ అనేది ప్రాణం. టెక్స్ట్ బుక్ ఎవడైతే 10 సార్లు చదువుతాడో వాడు ఈజీగా చేయగలుగుతాడు. నేనైనా నువ్వైనా. మార్క్స్ అనేవి ముఖ్యం కాదు టెట్లో. టెట్ మార్క్స్ని చూసి ఏదో పొంగిపోకండి, రాలేదని కింద ఉండకండి. మనం టెట్ మార్క్స్ ఇంపార్టెంటే. 20 మార్క్స్ అంటే 20% అనేది కలుస్తుంది. నేను అట్లా అంటలేను. దాదాపు 150కి వచ్చినోనికి 150కి వచ్చినోనికి 20 మార్కులు కలుస్తాయి. కానీ వాడు డిఎస్సిలో ఏం చేయకపోతే ఎట్లా ఉంటుందంటే, టెట్ ప్యాటర్న్ అనేది వేరే ఉంటుంది. టెట్ అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ లెక్క. వాడు ఎట్లా చేస్తాడు? కింద మీద చేస్తాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి లింకేజ్ కూడా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ రాణించిన వాళ్ళు అక్కడ బోల్తా పడవచ్చు, ఇక్కడ బోల్తా పడిన వాళ్ళు అక్కడ రాణించవచ్చు. కాబట్టి మీరు అధైర్యపడకండి, మీకు ఎట్లయితే అనిపిస్తుందో అట్లనే వెళ్ళండి. కాకపోతే మిస్టేక్స్ని అయితే తగ్గించుకుంటూ వెళ్ళండి. నేనైనా కూడా అంతే, నువ్వైనా కూడా అంతే. నేనేం భగవంతుని కాదు, నువ్వేం భగవంతుని కాదు. మనం ఇద్దరం మానవులమే. మానవుడు అన్నాగా మిస్టేక్స్ చేస్తాడు, కాకపోతే తగ్గించుకుంటూ వెళ్దాం. నేను ఫస్ట్ వీడియోకు ఈ వీడియో కొంచెం తగ్గించుకుంటూ వస్తాను. సో మీరు కూడా అట్లా తగ్గించుకుంటా రండి. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు అడగండి. మాకు తెలిసినంత వరకు మేము ఖచ్చితంగా ఒక మంచి సర్వీస్ అయితే ఇస్తున్నాం. కానీ మీరు గుర్తించకపోతే ఇక అది మీ ఇష్టం. నేను ఓపెన్గానే చెప్తున్నా. ఏదో లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు అని ఎవరికి ఇప్పుడు నీకు వస్తుంది నాలెడ్జ్, నువ్వేమైనా నాకు పెడతావా? నేనేమి నీకు పెడతారా? అంతే కదా. ఏమొస్తుంది? నాకు ఒక వ్యూ వస్తుంది, ఓ 10 నిమిషాలు చూసినా అని వస్తుంది. కోట్ల రూపాయలు రాదు కదా దీంట్లో. నేను ఏదో నాకు తోచినంత వరకు నేను మన ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఇంటర్వ్యూ చేయించినాం కేశవరావు సార్ తోటి, ఈరోజు వస్తుంది చూడండి. ఇంటర్వ్యూ ఉంది కేశవరావు సార్కి సంబంధించి. డిఎస్సి ఎప్పుడు వస్తుంది, టెట్లో ఏం చదవాలి, డిఎస్సిలో ఏం చదవాలి, అవన్నీ చెప్పిండు. మాకేం అవసరం సార్ దగ్గర పోయి చెప్పి? అవసరం లేదు కదా. మనము ఒక ఇద్దరికి సాయం చేస్తే, ఒక్కరికి ఉపయోగపడ్డా కానీ చాలు అనుకుంటున్నాం. సో మీరు కూడా అనుకుంటారు, మంచిగానే మంచి మార్క్స్ వస్తాయి, ఉద్యోగం కూడా వస్తుంది. మనం లాస్ట్ క్వశ్చన్ చూసుకొని వెళ్ళిపోదాం. కలర్ ఆఫ్ షాడో ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్. ఒక వస్తువు యొక్క నీడ యొక్క రంగు వైటా, బ్లాకా, కలర్లెస్సా? ఏంటిది? ఆ వస్తువు యొక్క రంగేనా. ఇక్కడ బ్లాక్ ఇచ్చారు, కలర్లెస్ ఇచ్చారు. ఇది డిఎస్సి 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. సో మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.
ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్, ఎడ్యుకేషనల్ మీమ్స్ చేస్తున్నాము. మీరు రండి, మీకు ఇష్టం ఉంటేనే చూడండి. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే మనకు కామెంట్ బాక్స్లో పెడతాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అందరికీ. నెక్స్ట్ 7th క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.